సరే, పీడియాట్రిక్స్ అనే ఈ అద్భుతమైన వైద్య ప్రపంచంలోకి వెళ్దాం. దీని సమాధానం ఒకే ఒక ప్రాథమిక నిజంలో దాగి ఉంది. అదే అంతా మార్చేస్తుంది. పిల్లలంటే చిన్న సైజులో ఉన్న పెద్దవాళ్లు కాదు. వాళ్లకి ట్రీట్మెంట్ ఇచ్చే పద్ధతే పూర్తిగా వేరు. అందుకే పీడియాట్రిక్స్ వెనుకున్న అసలైన ఆర్ట్ని అర్థం చేసుకోవాలంటే ఈ సవాళ్లను తెలుసుకోవాలి. సరే, మరి మొదటి ఛాలెంజ్ ఏంటో చూద్దాం. అదే కమ్యూనికేషన్ గ్యాప్. చూసారా, పసిపిల్లల విషయంలో పరీక్ష అనేది ఒక ప్రొసీజర్ కాదు, అదొక ఆట, నమ్మకాన్ని పెంచే ప్రయత్నం. ఇక స్కూల్కెళ్లే పిల్లల విషయానికొస్తే ఇలాంటి ఒక క్రియేటివ్ ప్రశ్న వాళ్ల ఆశల్ని, భయాల్ని బయటపడుతుంది. ఇక టీనేజర్లతో మాట్లాడాలంటే వాళ్ల బ్రెయిన్ డెవలప్మెంట్ని అర్థం చేసుకోవాలి. అంటే వాళ్లతో నిజాయితీగా ఉండాలి, వాళ్లను భాగస్వాముల్ని చెయ్యాలి, వాళ్ల ఇండిపెండెన్స్ని గౌరవించాలి. ఇప్పుడు రెండో సవాలు, అదేంటంటే పిల్లలు చాలా వేగంగా ఎదగను. ఒక ఉదాహరణ చూద్దాం. 18 నెలల వయసులో ఒక బాబుకి మహా అయితే 6 పదాలొస్తాయంతే. కాని మరో 6 నెలలు గడిచేసరికి 2 ఏళ్ల వయసులో చిన్న చిన్న వాక్యాలు మాట్లాడతారు. ఇక 3 ఏళ్లొచ్చేసరికి వాళ్ల మాటలు కొత్తవాళ్లక్కూడా స్పష్టంగా అర్థమవుతాయి. చూశారా, పీడియాట్రిక్స్లో సమయాన్ని కూడా ఎంత భిన్నంగా లెక్కిస్తారో ఇది చూపిస్తుంది. ఇక మూడవ సవాలు, ఇది చాలా హైస్టేక్స్ వాతావరణం. ప్రతి సెకను చాలా కీలకం. ఎమర్జెన్సీలో కొన్నిసార్లు నిశ్శబ్దమే అత్యంత ప్రమాదకరమైన సంకేతం కావచ్చు. చూడండి, ప్రతి డోస్ క్యాలిక్యులేషన్ ఖచ్చితంగా ఉండాలి. చిన్న పొరపాటుకు కూడా ఆస్కారం లేదు. ఈ ఒత్తిడి కేవలం క్లినికల్ కాదు, తల్లిదండ్రుల ఆందోళనని కూడా డీల్ చేయాలి. అయితే కొన్ని చిన్న విషయాలు పాటిస్తే తల్లిదండ్రుల భయాన్ని నమ్మకంగా మార్చొచ్చు. మరి రోజూ ఈ సవాళ్లను ఎదుర్కోవాలంటే ఏం కావాలి? కొన్ని మెడికల్, కొన్ని హ్యూమన్ టూల్స్ కావాలి. నిజానికి ఒక పీడియాట్రిషియన్ జేబులో ఉండే వస్తువులే వాళ్ల జాబ్ నేచర్ని చెప్తాయి. ఈ సింపుల్ వస్తువులేం చెప్తున్నాయంటే మందులతో పాటు ఆ కనెక్షన్ కూడా చాలా ముఖ్యం. అంటే విషయమేంటంటే పిల్లలు ఎంత చిన్నవాళ్లైనా వాళ్ళని ఒక పూర్తి వ్యక్తిగా చూడాలి. ఇంత హైటెక్ మెడికల్ ప్రపంచంలో ఇప్పటికీ అత్యంత శక్తివంతమైన సాధనం మనుషుల మధ్య బంధమేనా?